హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై ప్రవీణ్. సో ఈరోజు ఏంటంటే మనకి నా ఫ్రెండ్ సాయి బ్రో దిల్సుఖ్ నగరే లోకల్ ఇవాళ మనకు ఒక కొత్త ప్రాంక్ ఇస్తుండంట. ఈయననే మనకి కంటెంట్ ఇస్తా అని చెప్పిండు. సాయి బ్రో అవర్ యూ బాగున్నా? సో గైస్, అన్న మనకి పేరు ఇచ్చిండు కదా. ఏంటంటే అన్న వాళ్ళ అక్క 3 months తర్వాత వచ్చిందంట ఇంటికి. సో అక్క మీద ఒక మెమరబుల్ డే లెక్క అక్కకి ప్రాంక్ చేసాం. ప్రాంక్ ఏం చేసాం? పిల్ల ఇట్లా స్టంట్ చేసి పిల్లవే అంటే తెలియాలి. ఇంట్లో కొంచెం పిల్ల విషయం అయితేనే కొంచెం డిఫరెంట్ కొందరు అది ఏజ్ లో ఉన్నాడు ఏమన్నా పిల్ల స్టంట్ అయితే ఏ స్టంట్ ఏమవుతుంది. అంతే 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 రైట్. సో గైస్, మనోడు ఒక పిల్ల చెడ ఇస్తుండు, ఏడిపిస్తుండు, బ్లాక్ మెయిల్ చేస్తుండ అని నేను లేపేస్తా. ఇంట్లో మన పర్ఫార్మెన్స్ చూస్తారు కదా, చూసినాక పుచ్చుకోండి. చెప్పండి, కూర్చోండి. ఏమైంది? ఏమైందో చెప్పండి, మేము అడుగుతున్నాం. ఏమైందో తర్వాత పిల్లతో తిరుగుతున్నా. పిల్లతోటే మా చెల్లె గెలికిండంట. ఏమన్నా ఇప్పటికీ 2 సార్లు నీకు వార్నింగ్ ఇచ్చిందా లేదా? సరూర్ నగర్ లా మా చెల్లి ఉండదు. అడుగు, ఆయన అడుగు. తెలియదా? నాకు తెలియకనే నీకు అడుగుతున్నా. అరే అది బెటర్. కొట్టుడు కాదు, చెప్పు. నీకు ఎన్నిసార్లు అసలు అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు చెప్పండి. శృతి. శృతి ఏమాకైతే ఫోన్ రాలేదు. నీకు తెలియదు అక్క, ఆయన తెలుసు. నీకు తెలుసా? నేను చెప్తాను. ఇంకోసారి నెక్స్ట్ టైం వస్తే ఒక్క చేత కొట్టే సౌండ్ రాదు, 2 చేతులతో కొడితేనే సౌండ్ వస్తుంది. గుర్తుపెట్టుకో. చేతులు వేయొద్దు, చెప్తున్నా నేను. ఏదైనా ఉంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి లవ్ చేస్తావు, నువ్వు ఆమె ఫోన్ మాట్లాడవు కదా. ఒక్క చేత కొడితే సౌండ్ రాదు, గుర్తు పెట్టుకో. 2 చేతులతో కొడితేనే సౌండ్ వస్తుంది. 2 చేతులతో నాకు తెలుసాక. నేను ఏమంటున్నా, అమ్మాయి సరే మా తమ్ముడు చేసి చల్లకి సిగ్గులేదా? నేను చెప్పేది నాకు ఫస్ట్. నేను చెప్పేది ఫస్ట్. అరే ఆమె కాదు, అదే మరి పార్కోదామంటే షాపింగ్ అంటే ఏం చెప్పినా నీకు రెండోసారి అంటే ఆమె సినిమా పార్కోదామంటే అక్కడ ఉంటుంది. సినిమా కాదు, ఆంటీ ఈయన మంచి గురించి చెప్పిన ఈయన వినాలేగా. ఆమె దగ్గర కాదు, ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుండ అక్క. ఆయన ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుండు. నీకు వినిపియాలా మరి? వినిపియాలా? వాళ్ళ డాడీతో మాట్లాడమని చెప్పి ఫోన్ చెప్తలేంట. ఒక్క చేతితో కొట్టే సౌండ్ ఎప్పుడు కాదు, 2 చేతులతోటే కొడతాం. ఇయ్యా రేపు ఎట్లున్నాయి సమస్యలు అయ్యా? కానీ ఆడలు మాత్రం చాలా రెచ్చిపోతుంది. నేను కూడా ఆడపిల్లనే చెప్తున్నా. నువ్వు చేసినా కూడా నీ అంటే ఇంకొక దెబ్బతో ఉంటుంది. అదే చెప్పిస్తాను. నేను చెప్తున్నానంటే ఆల్రెడీ నేను చెప్పిన అయిపోయింది. ఈయనతో మాట్లాడినాక కూడా ఈయన చేసిండా? ఇప్పుడు మేము ఒప్పుకున్నాడా లేదా? ఆమె అయితే తిప్పుకోవచ్చమ్మా. నన్ను రూమ్ లోకి పోదామంటది, ఆడిపోదామంటే బ్రో. మరి పెద్ద సమస్య వచ్చి పడిందే. పోయినా ఆమె రమ్మంటే ఓకే బ్రో. ఆమె తీసుకో, నైట్ అవుట్ పోతున్నా. మరి నేను ఒక్కరిని పోతున్నా, వస్తావు అంటే సరే అని చెప్పిన. మరి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. ఆ పిల్ల నాకు ఫోన్ చేసి బయట ఆమెనంటే నేను చచ్చిపోతా
చచ్చిపోతామని వస్తారా అని అడుగుతాం మరి చచ్చిపోతాంటే మీరు చావాలా పిల్లవాళ్ళు? అసలు ఏందో పొరగంతో కష్టాలు ఆడపిల్ల మాకు తొందరగా వెళ్ళిపోయింది. ఆమె ఫోన్ చేసి బయట పోతున్నా ఎన్నిసార్లు చేసిందో తెలుసా? మొగల తప్పు ఉంటది, ఆడపిల్ల కూడా తప్పు ఉంటది కదా. ఆమె ఏం చెప్తే ఒక్కరు ఉంటారు బ్రో. ఆమె కూడా చేసింది. మరి ఆమె కూడా చెప్పాలి కదా మీరు. ఆమె చెప్పారు ఎందుకు చెప్తారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ పిల్ల చూస్తారా? నేను మాట్లాడతా పిల్లతోటి. అయ్యా ఆ పిల్ల ఏం చెప్తుంది తెలుసా? నన్ను బ్లాక్ మెయిల్ చేసినాడు. ఇప్పుడు కరెక్ట్ పోయి పిఎస్ అదే కూర్చుంటారు. ఆమె నన్ను బ్లాక్ మెయిల్ చేసినాడు. ఇవన్నీ తిరిగినాయి తెలుసా? మీరే తిరిగినాయి తెలుస్తారా? నమ్ముతారా? ఎవరు ఇంట్లో ఎవరు కావాలి ఉండరు వాళ్ళు. చెప్పండి, ఎవరన్నా నమ్ముతారా? ఇప్పుడు మీరు ఏమైతారు అమ్మాయికి? నేను అన్న అవుతాను. నేను పెద్దమ్మ కొడుకు అయినా కూడా నా తమ్ముడా. చెప్పు. నేనేమంటాను లాస్ట్ ఇప్పుడు వాళ్ళ ఓన్ రిలేషన్ వస్తే వేరే తీరు ఉంటుంది చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే మాత్రం మామూలుగా ఉండదు నీకు. నేను అదే చెప్తున్నాను. నువ్వు బయట ఏడగానే ఉంటే ఉంటే బాగుంటుంది. నా మీదకి ఎవరికి వస్తున్నాయన? నా మీదకి ఎవరికి వస్తున్నాయన? అంతా నా మీదకి ఎప్పుడు వస్తున్నావు నువ్వు చెప్పు. నువ్వు ఆ ఏం చేసేది నువ్వు పెట్టు, లేకపోతే ఆ పిల్ల ఫోన్ నేను మాట్లాడతా. ఆ ఫోనే మరి ఆ పిల్లతో నేను మాట్లాడతా. ఎందుకు బస్సు చేస్తాను ఇంట్లోకు? ఎవరో శృతి అంట, కావ్య అంట, ఎవరో శృతి అంట, కావ్య అంట, ఎవరో చేస్తారు మరి. ఆయన 10:30 లేవాడు ఆయన. లేస్తాడు మా తమ్ముడు. మంచి ట్రాక్ ఉంది. ఇంటికి పెద్ద కొడుకు అని మేము ఎట్లా చూసుకున్నాం తెలుసా? మా చిన్న తమ్ముడు కంటే ఎక్కువ చూసుకుంటాం మేము. నువ్వు ఆమెతో మాట్లాడుకో చెప్పు తీసుకోకొడతా అన్న. నెక్స్ట్ టైం మీ చెల్లితో మాట్లాడానుకో నాకు చెప్పండి అన్న. ఏమైనా ఏడికన్నా తీసుకోమైనా ఏమైనా ఫోన్ చేసినా నాకు చెప్పండి, నేను వస్తా ఎంబడే. ఇప్పుడు అన్నీ ఉండవు ఇక తర్వాత. ఆ పిల్లతో మాట్లాడకని చెప్పి కదా ఈ ఒక వదిలేసేయండి. తర్వాత ఇంకేమైనా మీ చెల్లెకి ఏమైనా మేమే బాధ్యత చెప్తున్నాం కదా. ఇంకేంది పిల్ల ఫోన్ చేస్తా ఆమె చెప్పు మరి బ్లాక్ చేయమని. మొగళ్ళకు కూడా ఆడలకు కూడా చెప్పాలి ఫస్ట్. మొగల కంటే ఎక్కువ ఆడలే ఉన్నాను. నేను కూడా చెప్తున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇలాంటి పాడుపిల్లలు చాలా అలాగంటే చాలా పిల్లలు ఘోరంగా ఉన్నారు అయ్యా. మగ పిల్లల కంటే ఆడపిల్లలే చేస్తున్నారు తెలుసా? ఏం వదిలేసావు సాయి? ఎప్పుడైనా తీసుకొచ్చినా సాయి? ఎందుకు వచ్చినా కూడా నాకు తెలియదు అసలు. నేను ఇప్పుడు 3 సార్లు చూడడం అంతే. నేను 26 సంబంధాలు చూస్తున్నా నేను ఆయనకి. నేనేం చేయాలి? వాడి ఇల్లు చూపించక్కడ అంటే అందరికి ఇల్లు చూపించి నేనేం చేయాలి? ఆడు వంశాడు. అసలు ఆ అబ్బాయికి ఎట్లా తెలుసు? వీళ్ళిద్దరు దోషగాడైతే వాడు కూడా అలా వేరే వీళ్ళిద్దరిది వంశాన్ని కూడా అవుతుంది. ఆడ అవుతుంది గట్టిగానే. అయితే కానీ అన్న మేమేం వద్దంటలేదు. ఏం చేసి వాడు ఏం చేసి ఇద్దరు కలిసి ఏం చేసి చెప్పండి ఒక మాట నాకు. నేను ఒక పని మీద ఆ పిల్లాడు ఆ పిల్ల నేను తీసుకొని పోతున్నాం. వాళ్ళు ఇచ్చిండు పట్టుకోరు 3 సార్లు. మనకు వార్నింగ్ ఇచ్చిండు. అట్లనే మన రైట్ తిరిగితేనే పట్టుకుండు. చక్కగా ఆని పట్టుకుని వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆని పట్టుకుని ఇల్లు వచ్చి చక్క ఇల్లు మన ఇంటికి వీళ్ళిద్దరు దోస్తులు కలిసి పట్టుకురు. 2 ఫ్రెండ్స్ నే పట్టుకున్నారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిపోయింది. అంటే వాడు వాళ్ళ ఇంట్లో దొరికిండు. రెడ్ హ్యాండెడ్ గా వాడు పిల్లతో ఉంటే దొరికిండు. నన్ను పట్టుకుంటే నన్ను పట్టుకుంటావా? నువ్వే ఊకుంటావా? నేను ఈ ప్లేస్ ఉంటే నేను ఎందుకు ఊకుంటానా? మరి ఎవరైనా ఊకుంటారా? చూస్తే మరి ఎందుకు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావు? చూస్తే ఎవరైతే ఊకోరు కదా. మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆడపిల్ల అన్నప్పుడు ఎవరైనా ఎవరైనా చూస్తే ఊకుంటారా? మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? సాయి వద్దని చెప్పినప్పుడు వినాలి. నువ్వు ఆ పిల్ల ఫోన్ చేసినా నువ్వు ఇచ్చే స్క్రీన్ షాట్ తీసి అందరికి మెసేజ్ చేయి. మీ చెల్లి ఇట్లా ఫోన్ చేస్తుంది, నాకు స్నాప్ ఇట్లా చాట్ చేస్తుంది, ఫేస్బుక్ ఇట్లా చాట్ చేస్తుంది అని చెప్పు. సరే ఒక వదిలేసాక చెప్పినా కదా నేను కూడా. ఇంకేమైనా చూసి తర్వాత మీరేం చేస్తారో ఆయన ఏం మాట్లాడో మాకు తెలియదు. ఇక మాకు పిల్ల దగ్గరికి పోకు సాయి. నేను చెప్తున్నా నేను ఒక్క పిల్ల దగ్గరికి పోతే నేను చచ్చిపోయిన అద్దట్టు.
పడితే నాకు అర్థం కాదు. మరి ఇంట్లో ఇప్పుడు అంటే అవతల అమ్మాయి కరెక్టే ఉంది అంటే నా ఒక్కదే తప్పు. నేను అదే అంటున్నా, మీ పిల్ల వస్తే నేను వస్తా భయం చెప్తున్నాను. నేను కూడా పిల్ల ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు, ఆ పిల్లతో మాట్లాడకు, వాళ్ళ డాడీ మంచోడు కాదంట. సరే తీ కాదు, కడప దాటినాక నేను చోళ నూనె చెంకబోతున్నట్టు కాదు. ఆమె నెంబర్ ఇవ్వి, నేను మాట్లాడతాను. ఇవ్వండి నెంబర్, ఇవ్వండి ఆమె నెంబర్ ఇవ్వండి. వాళ్ళ డాడీతో మాట్లాడాలి. వాళ్ళ డాడీ తోటి మేము ఎందుకు మాట్లాడాలి? ఆ పిల్ల వచ్చింది కాబట్టి ఆ పిల్ల ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు మా డాడీ తోటి మీకు చెప్పిస్తలేం కదా. మేము ఫోన్ లేదు మరి, మీ చెల్లెని ఫోన్ చేయకుండా చూసుకోమని. నీకు అవసరం లేదు, నీ పెళ్లి సంబంధం బయోడేటా పెట్టినా కదా. ఇగో గ్రూప్లలో అన్ని పెడుతున్నాం మేము. వాళ్ళు చూడు నేను కొడితే నా పిల్ల తీసుకొని వస్తాడంటే ఏమైనా అయితే వాళ్ళ డాడీ మంచోడు కాదంట. ఆ పిల్ల మరి ఎందుకు పడుతుండే వీడు? నేనేమంటున్నా మమ్మీ, అఖిల కొడితే నేనేం చేయాలా? నేను వాళ్ళు చేసానికి నేను కూడా చేస్తాను ఇంకో జాతకాలు కూడా చూపించిన చూడు. నేను చూస్తా భయ్యా, నేను ఇంకా వదిలేసి చూడు జాతకాలు కూడా చూడు. ఆయన పేరు కాలో చూడు. ఏం చేస్తావు నువ్వు? వదిలేసాయి. ఏం వదిలేసావు? ఎప్పుడు మా ఇంట్లో కావాలంటావా? మా పిల్లకి ఉంటానా? నేను కావాలంటానా? నేను చూడు అన్ని ఫోటోలు కూడా తీసుకొని బయోడేటా కూడా పెట్టుకున్నా చూడండి. A few moments later. అరే ఎందుకు అట్లా కొడుతున్నావు నువ్వు? చెప్తావా? తిక్కలేసిందా మీకు? మరి ప్రాంక్ చేసిరండి ఎంతసేపు? చెప్పు సాయి అమ్మగాక చెప్పు. ఆయన 2 నెలల నుంచి నేను ఇదే చేయాలని అక్కకి చేయాలని ఈ రోజు కుదిరింది. ఏం కత్తి అక్క, ఏం కత్తి. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే. ఏం కత్తి చాలా డీసెంట్. అట్లా ఏం చేయడు సాయి. 2 months ఏం కాదు అక్కకి చెప్పు అక్క చెప్పు. చెప్తాను బయట కూడా మా బావకు చెప్తాను. సో యాక్చువల్లీ ఏమైందనంటే ఇక అక్క వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయినారు. ఇక ఆ వీడియో అది నేను అప్పటికే ఆపేదలుచుకున్నా. సో ఆపేసిన. అండ్ సారీ, ఎందుకనంటే కొంచెం కెమెరా వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. నేను కూడా అనుకోలేదు. నెక్స్ట్ వీడియో నుంచి నేను అట్లా అస్సలు కాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో గైస్, వీడియో అయితే నచ్చింది కదా? చెప్పు సాయి బ్రో, ఏందన్న డీల్ అయిపోయినా ఏంది ఒకటిసారి చెప్పాలి బ్రో. ఇంట్లో ఒక రౌండ్ వేసుకోరు పట్టు బయటకి, లోపల పోతే ఇంకో రౌండ్ వేసుకుంటారు. చెట్టు అది కాదు, లాస్ట్ నీ మీద అయితే మంచి ఒపీనియన్ ఉంది ఇంట్లో. ఫస్ట్ ఇంట్రడక్షన్ లేదో చెప్పిండు. సరేలే మనోడు మంచిగానే ఉండడు అనుకున్నా, కానీ ఇంట్లోకి పోయినాక తెలిసింది అన్నీగా. ఒకరు శృతి అంట, దివ్య అంట. సో ఎట్లా అనిపించింది బ్రో ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కాకపోతే మా అక్క ఏడ్చింది నా విషయంలో, కొట్టింది, ఏడ్చింది, మమ్మీ ఏడ్చింది. నాకు ఉంటది లైఫ్ లో మాత్రం ఒక మెమొరీ, మెమొరబుల్ మూమెంట్ అది. థ్యాంక్ యూ భయ్యా, లైఫ్ లో ఒక మెమొరీ అంతే. థ్యాంక్ యూ ప్రవీణ్ భాయ్. అండ్ ఇంకోటి అడగంగానే థ్యాంక్ యూ బ్రో. అట్లేం లేదు, మనం ఎప్పుడు ఇంకా ఒకటి కాదు ఇంకా 10-100 వీడియోలు ఇద్దామన్నా వేసాము. ఇంకోటి గైస్, అన్న దగ్గర 3-4 నెలల నుంచి నా ఎమ్మడి పడుతున్నా, అన్న వీడియో తీద్దాం. ఈ రోజు సెట్ అయింది. మళ్ళీ లక్కీలో అక్క కూడా కరెక్ట్ 3 months తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇది వచ్చింది మార్నింగ్ వచ్చింది, ఈ రోజే డైరెక్ట్ చేసేసినాము. సో లక్కీ అంటే లక్కీ, మనకి టైం టు టైం కూడా సెట్ అయిపోయింది. వీడియో అయితే మంచిగా ఎంజాయ్ చేసిరు కదా. సాయి బ్రోకి అయితే పుట్టు అయిపోయింది అలా. నైట్ కూడా నాకు తెలిసి గట్టిగా అయితే ఉంటుంది.
సో గైస్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యు సూన్.